హాయ్ ఫ్రెండ్స్, ఈ చిత్రంలో సన్నివేశాలన్నీ కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశపూర్వకంగా చెప్పినటివి కాదు. కొత్తపేట అనే ఒక గ్రామంలో జనాలు కల్మషం లేని మనసులతో చాలా ప్రశాంతంగా నివసించేవారు. వారు నివసించే భూమి కింద ఎంతో విలువైన ఖనిజం ఉందని తెలుసుకుని అక్కడ గనుల తవ్వకాలు మొదలుపెట్టారు. దానివల్ల వాళ్ళ గ్రామం బాగా అభివృద్ధి చెంది మంచి ఉపాధి దొరుకుతుందని చాలా సంతోషించారు. కొద్ది రోజుల వరకు బాగా జరిగిన వాళ్ళ జీవితం ఉన్నట్లుండి తలకిందులుగా మారింది. పచ్చటి పంట పొలాలు నాశనమవుతూ వచ్చాయి. రోజులు గడిచే కొద్దీ ఆ గ్రామస్తులు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. దీంతో ఆ గ్రామం అభివృద్ధి సన్నగిలడం మొదలైంది. కల్మషం లేని ఈ ప్రజల్ని కారుచీకట్లు కప్పివేశాయి. అక్కడి నుండి వచ్చే దుమ్ము ధూళి వల్ల వాళ్ళ కంటి చూపుతో సహా మొదలగు సమస్యలతో కుంగిపోయారు. అక్కడ తిరిగే భారీ వాహనాల వల్ల వాళ్ళ గ్రామానికి రాకపోక దారులు కూడా నశించాయి. జరిగేది మంచికో చెడుకో ఊహించలేని స్థితిలో ఉన్న వీళ్ళకి వాళ్ళు ఊహించని పెద్ద ప్రమాదమే ఎదురైంది. బ్లాస్టింగ్. ఇవి భూమి పొరల్లో పెద్ద పెద్ద రంధ్రాలు పెట్టి వాటిలో హైలీ ఎక్స్ప్లోజివ్ ఉన్న బ్లాస్టింగ్ మెటీరియల్ మొత్తం ఫిల్ చేసి ఒక డేంజర్ పేలుడు పదార్థం అందులో పెట్టి పేలడానికి అవసరమైన మందు సామగ్రి మొత్తం అందులో నింపిన తర్వాత ఒక అరుదైన కేబుల్ తో దూరం నుంచి కనెక్షన్ తీసుకొని పేల్చడం జరుగుతుంది. దీని నుంచి వచ్చే వైబ్రేషన్ వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఇల్లు కూలిపోవడం మొదలయ్యాయి. ఏం జరుగుతుందో తెలుసుకోలేని గ్రామస్తులు ఇంటి నుంచి బయటకు వచ్చి తీవ్రమైన భయానికి గురయ్యారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు సురక్షితమైన ప్రాంతానికి పరుగులెత్తారు. ఈ ప్రమాదం వల్ల ఇళ్లలో ఉన్న గ్యాసులు కూడా లీక్ అయ్యి చాలా పెద్ద ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదం వల్ల ప్రజలు చాలా వరకే నష్టపోయారు. అసలు ఏం జరుగుతుందో దిక్కుతోచని స్థితిలో ఆలోచనలో పడ్డారు. నాగరికత మెరుగుపడుతుంది అనుకున్న వీళ్ళకి ఆ ప్రమాదం అక్కడ జరిగే తవ్వకాల్లో నుంచి వచ్చిన పేలుళ్ల వల్లే జరిగిందని కనుగొన్నారు. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఆ గ్రామస్తులు కుప్పకూలిపోయారు. సరైన వైద్యం దొరకపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు చాలా మందిని కోల్పోయారు. చివరికి అందరూ ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. ఏది ఏమైనా సరే అక్కడ జరిగే తవ్వకాలు నిలిపివేసి మన గ్రామస్తుల ప్రాణాలు మనం కాపాడుకోవాలని గట్టి నిర్ణయంతో అందరూ ముందుకు కదిలారు. గ్రామస్తులందరూ కలిసి ఆ తవ్వకాలు జరిగే ప్రదేశానికి వెళ్లి అక్కడ తిరిగే ప్రతి ఒక్క వాహనాన్ని అడ్డుకుని పెద్ద పెద్ద నిరసనలు చేశారు. ఆ గ్రామస్తులను ఎదిరించి తవ్వకాలు కొనసాగించడానికి యాజమాన్యం ధైర్యంగా ముందుకు రాకపోవడంతో వాళ్ళ నిరసనంగా గట్టిగా సాగింది. ఈ నిరసనల వల్ల యాజమాన్యం వర్కర్లకి జీతాలు కూడా ఇవ్వలేకపోవడంతో పరిస్థితి ఆఖరి దిశకు చేరుకుంది. ఇంకా యాజమాన్యం సిబ్బంది చేసేది ఏమీ లేక ఆ విషయాన్ని పై అధికారులకు చేరవేర్చడంతో విషయం తెలుసుకున్న పై అధికారులు చురుకుపాటి క్షణంతో అక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించారు. ఈ సంస్థ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి, నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ప్రతి ఒక్కరికి సురక్షితమైన ప్రాంతంలో ఇల్లు కూడా కట్టిస్తామని మాటిచ్చారు. దీంతో ప్రజలందరికీ ఉపశమనం లభించినట్లయింది. ఇచ్చిన మాట ప్రకారమే అధికారులు దగ్గరుండి మరి ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టడంతో జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. గ్రామస్తులందరూ ఆ నిర్మాణంలో పాల్గొని ప్రతి ఒక్కరు తొందరగా పూర్తవడానికి సహాయపడుతున్నారు. ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. పాపం తెలియని అమాయకపు ప్రజల్ని అక్కడి నుంచి తరలించడం చాలా పెద్ద కుట్ర దాచిన పై అధికారులు. నమ్మించిన అధికారులు ఇంతలా మోసం చేస్తారని కల్లో కూడా ఊహించిన ప్రజలు. విషయం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.